హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ఢిల్లీ రీచ్ అయ్యాము. ఏంటి ఢిల్లీ వెళ్ళారా అని ఆశ్చర్యపోతున్నారా? సడన్ సర్ప్రైజ్ ఇచ్చామండి మీకు. ముందు మా వీడియోస్ అప్డేట్ చూడండి. ఇప్పుడే రైల్వే స్టేషన్లో ఆటో తీసుకొని మేము అందరము ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ ఢిల్లీలో రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్కి వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళందరూ మా టీమ్ మెంబర్స్ రెడీ అవుతున్నారు. నేనే మేనేజర్ రాబోయే కాలం కాబోయే మేనేజర్ ఏం లేదు. జానకులు రెడీ అవుతారు కొంచెం బ్రో రాబోయే చూడండి, చూడండి ఒకసారి ఎవరికైనా ఉందమ్మా అంత చూసుకోండి. అందరిలో హీరో హీరో చూడండి ఎంత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఈ ఆటో మాట్లాడింది మా సార్ వాళ్ళు, అండ్ వాళ్ళకి హిందీ వస్తుంది కాబట్టి నాకు అర్థం కాలేదు. నాకు హిందీ రాదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళేంత వరకు చూద్దాం, ఎక్కడికి వెళ్తామో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎర్రకోట దగ్గరికి వచ్చాము. లాల్ కిల్లా అంటారా? ఎర్రకోట ఢిల్లీ ఎర్రకోట దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఢిల్లీ వచ్చామంటే చాలా నేను నమ్మలేకపోతున్నాను. హైదరాబాద్లో ఉన్న చార్మినారే నేను ఇప్పటి వరకు చూడలేదు. అలాంటిది ఢిల్లీ వచ్చి నేను ఎర్రకోట చూస్తానని అనుకోలేదు. మస్తు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ రష్ ఉంది ఈరోజు. వీళ్ళు మా టీమ్మేట్స్ అండ్ ఇంకా మా సార్ వాళ్ళు వెనక్కి ఉన్నారు, వస్తున్నారు. ఎర్రకోట ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చాము. మా సార్ వాళ్ళు ఇంకో స్లో వచ్చాక అక్కడ సైడ్ వెళ్తాము. కనిపిస్తుంది ఎర్రకోట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రష్ ఉందో ఈరోజు ఇక్కడ. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. దీనికోసం లైన్లో నిలబడ్డారు అందరు. ఇక్కడ బయట నుండి చూస్తేనే ఇంత బాగుంది అండ్ ఇంత పెద్ద ఉంది, అండ్ లోపలికి వెళ్తే ఇంకా ఎంత బాగుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రకోట లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. చాలా రష్ ఉంది సార్. మేము ఆల్రెడీ సగం వరకు రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే చాలామంది లోపలికి వెళ్తున్నారు. చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉందో. ఇక్కడ ఎర్రకోటకు ఆపోజిట్లో అండ్ జాతరలో మనకు ఉండే గేమ్స్ అండ్ ఇంకా ఏమంటారు చక్రాలు గేమ్స్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఎవరైనా ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్న వారికి పక్కన ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ శాతం పీపుల్స్ అనే లోపలికి వెళ్ళడానికి అందరూ ఇక్కడ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంతమంది లోపలికి వెళ్ళడం చూస్తే ఎంత బాగుంటుందో లోపల అని చూడాలని నాకు అంత ఎగ్జైట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. అందుకని నేను కొద్దిగా ఫాస్ట్ నడుస్తున్నాను. మా టీం వాళ్ళు ఇంకా వెనకాల. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాను. లోపలికి వెళ్దాం పదండి. లోపల చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. మనం ఎర్రకోట లోపలికి వచ్చేసాము. ఇప్పుడు ఇది ఎర్రకోట కనిపిస్తుంది కదా. లాల్ కిల్లా ఫ్రెండ్స్. ఇది ఎర్రకోటకు సంబంధించిన దీని హిస్టరీ బుక్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మొత్తం ఈ ఎర్రకోట హిస్టరీ బుక్స్ పెట్టారు ఇక్కడ. ఒకసారి చూడండి.
ఎర్రకోట మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ పార్క్ లాగా బాగుంది అండ్ బీచ్ ఉంది. దీంట్లో మంచిగా కూర్చుందాం, కొద్దిగా రిలాక్స్ అవుదామని వచ్చాం ఫ్రెండ్స్. ఏం కాదు, పాడాలి బ్రో. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత. ఫ్రెండ్స్ కొంచెం చీకట్ అవుతుంది, అందుకని లైట్స్ అనేటివి ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఎర్రకోట అనేది. ఈ లైటింగ్ లేనప్పుడు కన్నా ఇప్పుడు లైటింగ్ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంది. మా సార్ వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కరిగినా ఇక్కడ ఫోటో దిగలేరు ఫ్రెండ్స్. అందరు లోపలికి వెళ్ళాక అక్కడ ఎంట్రీలో అక్కడక్కడ దిగారు. కానీ ఇప్పుడు లైటింగ్ ఏదైతే పెట్టారో మా సార్ వాళ్ళందరూ చీకటి లెక్క చేయకుండా ఇక్కడనే ఫోటోలు దిగడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ నిన్న సాయంత్రం ఎర్రకోట దగ్గరికి ఏదైతే వెళ్ళినామో అది రిటర్న్ రావడం అదంతా షూట్ చేయలేకపోయాను. దానిలో కొద్దిగా మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల కొన్ని షాట్లు మిస్ అయ్యాను ఫ్రెండ్స్. కాబట్టి కొన్ని షాట్లు మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఇండియా గేట్ చూడడానికి వచ్చారు. అండ్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఇండియా గేట్. ఇంకా ఇక్కడ ప్లేసులు చూస్తుంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అసలు ఇలాంటి ప్లేస్లకి నేను అసలు వస్తానో రానని నాకు కలలు కూడా అనుకోలే ఫ్రెండ్స్. అలాంటి నాకు ఇలాంటి ఆన్లైన్ ఆపర్చునిటీ రావడం, నేను దీన్ని బిలీవ్ చేసి ఒక స్టెప్ తీసుకోవడం, ఇలాంటి దాని వల్ల నేను ఇంత చూడలేని ప్లేసులు చూస్తానని, లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలే ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇండియా గేట్ దగ్గరకు వచ్చాము. ఇండియా గేట్ నడు. ఎందుకు అలా చేస్తున్నావు? నేను వచ్చాను ఇండియా గేట్ దగ్గరికి. ఇదండి అక్కడ లైన్లు కట్టారు సార్. ఒకసారి దించుతారా? తీస్తాను, మళ్ళీ మంచిగా రాలేదన్నట్టు. మంచిగా దించండి. సార్ ఏం జరుగుతుంది సార్? మంచి రేలు చూడండి ఫ్రెండ్స్, ఎంత జనాలు ఉన్నారు. ఇండియా గేటు ఇక్కడ జనాలను చూస్తుంటే వావ్ మస్తుంది ఫ్రెండ్స్. ఇండియా గేట్ ఈజ్ మన ఫ్లాగ్ కలర్ గిన లైటింగ్ వేయడం జరిగింది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అందరు ఎగ్జైట్మెంట్తో చాలా మంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చాలామంది ఇంకా లోపలికి వెళ్తున్నారు. నేను మేము ఇప్పుడు ఢిల్లీ వచ్చే పర్పస్ వేరే అని చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేము ఢిల్లీ వచ్చేది ఒక ఆన్లైన్ ఆపర్చునిటీ ద్వారా. ఆ ఆపర్చునిటీకి సంబంధించి గ్లోబల్ ర్యాలీ అనేది ఇక్కడ ఉంది. దాన్ని పార్ట్ 2లో మీకు మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్.